వాట్సాప్లో అయినా జీవితంలో అయినా ఈ మనుషులు చూసేది నీ స్టేటస్ని మాత్రమే. కన్నీళ్ళు చాలా విలువైనవి. నీ జీవితంలో విలువైన వ్యక్తి కోసమే కావచ్చు, ఎవరి కోసం పడితే వారి కోసం కాదు. పదేళ్ల వరకు ఏదైనా దెబ్బ తగిలితే ఓదారుస్తారు అనుకోవడం పసితనం, కానీ 20 ఏళ్ళు దాటాక కూడా బాధ కలిగితే ఓదారుస్తారు అనుకోవడమే పిచ్చితనం. ఆడవారికి నా అన్నవారు ఎంతమంది ఉన్నా భర్త అన్నవాడే స్త్రీకి భగవంతుడు. మగవాడికి ఎన్నో ప్రపంచాలు, కానీ ఆడవారికి తన భర్త ఒకడే తన ప్రపంచం. ఉన్న ఒక్క ప్రపంచంలో కూడా ఆనందంగా బ్రతకలేని ఆడవాళ్ళు ఎందరో ఉన్నారు. సురేష్, టిక్టాక్లో నీకు కొంతమంది బ్యాడ్ కామెంట్ చేస్తారు కదా, వారికి నీ సమాధానం ఏంటి? నీకు ఒక కథ చెప్తా విను. దేవస్థానంలో ఉన్న ఒక ఏనుగు కోనేటిలో స్నానం చేసి ఏనుగుల గుంపుతో కలిసి దేవుడి పూజకి నడుచుకుంటూ వెళ్తోంది. కానీ మార్గం మధ్యలో పక్కనే కాలువలో పొర్లుతున్న పందిని చూసి కాస్త దూరంగా వెళ్ళింది. ఆ పొర్లుతున్న పంది ఇంకో పందితో ఏమందో తెలుసా? చూసావా, ఆ ఏనుగు నన్ను చూసి భయపడుతోంది అని అంది. అప్పుడు ఏనుగు పక్కన ఉన్న ఏనుగు ఇలా అడిగింది, నిజంగానే నువ్వు ఆ పందిని చూసి భయపడ్డావా అని. అప్పుడు ఆ ఏనుగు ఏమందో తెలుసా? నేను ఆ పందిని చూసి భయపడ్డం ఏంటి, ఒక్కసారి నా కాలితో బలంగా తొక్కితే దెబ్బకు చచ్చుడుకుంటుంది, కాకపోతే ఆ పందిని తొక్కి దాని మీద ఉన్న బురద నా మీద చల్లించుకోవడం ఎందుకని సైలెంట్గా వెళ్తున్నా అంతే. నేను కూడా అంతే, నాకు బ్యాడ్ కామెంట్ చేసేవారికి. నా ఫ్రెండ్స్ ఎప్పుడు నాతో అంటారు నిజమైన ప్రేమ అయితే ఎప్పటికైనా తిరిగి వస్తుంది అని, కానీ నేను అంటాను నిజమైన ప్రేమ అయితే అసలు వదిలిపోదు అని. ఏమో అనుకున్నా, 72 సార్లు కొట్టుకునే గుండెను కొందరు వ్యక్తులు ఒకేసారి ఒకే మాటతో కొట్టి చంపేస్తారని తెలుసుకోలేకపోయాను. మనం ఎవరైనా ట్రూగా ప్రేమిస్తే మనం ప్రేమించిన అబ్బాయి లేదా అమ్మాయి మనం లైఫ్లో మర్చిపోలేని 3 బహుమతులు ఇస్తారు. 1 బాధకు బానిస అవుతాం, 2 సంతోషానికి దూరం అవుతాం, 3 ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇది కాదు బాధ్యతలను పంచుకునేది. భర్త అంటే భరించేవాడు కాదు, భారం అనుకోనివాడు. ఇంటి కోడలు వేరే కాపురం పెడితే సంస్కారం లేదు, సరిగ్గా పెంపకం లేదంటారు. అదే మీ కూతురు వేరే కాపురం పెడితే తెలివైనది, బాధలు భరించుకోలేక సంసారం చెక్కదిద్దుకుంది అంటారు. ఇదెక్కడ న్యాయం? మనం 4 విషయాలలో మనుషులకి దూరంగా ఉండాలి. 1 మనతో అబద్ధం చెప్పేవారికి, 2 మనకు మర్యాద ఇవ్వని వారికి, 3 మనల్ని ఇంకా పరిచే వారికి, 4 మనల్ని పట్టించుకొని వారికి. అమ్మకు బాగాలేదన్నారు కదా, ఇది తీసుకోండి. ఇందాక మీరు మీ బాస్తో మాట్లాడుతుంటే విన్నాను. ఏంటి ఆనంద్, మొత్తం కలెక్షన్ చేసావా? సార్ 70,000 అయింది సార్. ఓకే ఆనంద్. సార్ మా అమ్మ హార్ట్ ఆపరేషన్, డబ్బులు కొద్దిగా. కాపురం చేసి జీవితం మీద విరక్తి చెందినా కూడా ఇంకా చాలామంది ఆడవాళ్ళు బతికే ఉన్నారు అంటే అది తమ పిల్లల కోసం మాత్రమే. ఒక మనిషికి మనం ఎంత అడాక్ట్ అవుతామో కదా, వాళ్ళు మనకి కాల్ చేయకపోయినా, మెసేజ్ చేయకపోయినా, మనతో మాట్లాడకపోయినా మనలో మనమే హర్ట్ అవుతాం. కానీ వాళ్ళదేం తప్పు లేదు, ఎందుకంటే వాళ్ళు మనకి అడాక్ట్ అవ్వలేదు, మనమే వారికి అడాక్ట్ అయ్యాం.
ఎప్పుడు వచ్చారా? ఇప్పుడు వచ్చాను కానీ ఏంట్రా ఇది? ఏంట్రా వ్యవసాయం? అదే ఏంటి అంటున్నాం. మీరేమంటున్నారు నాకు అర్థం కాలేదురా. ఏంట్రా ఇప్పుడు కూడా వ్యవసాయం? మన తాతల కాలంలోనే వెళ్ళిపోయిందిరా. మాతో పాటారా బెంగళూరుకి? పొట అంటే 40,000 పర్ మంత్ మచా. 40,000. ఆ డబ్బుతో ఏం చేస్తారా? ఏసీ రూమ్ లో ఎంజాయ్ చేస్తాం. మీరు ఎంజాయ్ చేయడానికి డబ్బులు సంపాదిస్తున్నారా? నేను మీలాంటి వాళ్ళు ఎంతో మంది బతకడానికి వ్యవసాయం చేస్తున్నారా? మీరు బెంగళూరులో ఉండి అమ్మ నాన్నకి బాగాలేకపోతే కాల్ చేసి అమ్మ మీరు హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్తారు. కానీ నేను దగ్గరుండి హాస్పిటల్కి పిలిచిపోతాను. ఏమన్నారు? వ్యవసాయం తాతల కాలంలోనే పోయిందా? ఆ కాలంలోనే వ్యవసాయం పోతే ఈ కాలంలో బతికే వాళ్ళు ఎవరు లేరురా. వ్యవసాయంలోనే సాయం ఉందిరా. ఇంతకన్నా మించిన పనే ముందిరా. ఆలోచించండి. తండ్రి పోతే బంధం పోతుంది, తల్లి పోతే బంధుత్వం పోతుంది, సోదరుడు పోతే బలగం పోతుంది, కొడుకు పోతే కొరివిపోతుంది, కానీ భార్య పోతే సర్వము పోతుంది అని అంటారు. భార్య ఉన్నప్పుడే విలువ తెలుసుకొని ప్రేమగా చూసుకోండి. అన్ని బంధుత్వాలు మధ్యలోనే ఆగిపోతాయి, కానీ చివరిదాకా నీతో వచ్చేది నీ భార్య మాత్రమే. ఆలోచించుకోండి. అయ్యా మీరు? నేను రాజేష్ని, మన ఊరు గవర్నమెంట్ స్కూల్కు హెడ్ మాస్టర్ని. హో అవునా, రండి సార్ కూర్చుందరు. పర్లేదు సురేష్. అవును, మీ పిల్లల్ని ఏ స్కూల్లో జాయిన్ చేస్తున్నావు? పట్నంలో ప్రైవేట్ స్కూల్లో సార్. ప్రైవేట్ స్కూల్ ఎందుకు జాయిన్ చేస్తున్నావు? మన గవర్నమెంట్ స్కూల్లోకి జాయిన్ చేయి. లేదు సార్, అక్కడ చదువు బాగుంది, ఇంగ్లీష్ మీడియం. మన స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం ఉంది, ఇక్కడే జాయిన్ చేయి, అన్నీ ఫ్రీ. సరే సార్. అవును, ఇంతకీ మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు సార్? తిరుపతిలో ఫీజు 1,00,000 రూపాయలు. అంటే ప్రైవేట్లోనే కదా సార్? అవును. మరి మీరెందుకు గవర్నమెంట్లో జాయిన్ చెప్పలేదు? అది తలెందుకు దించుకుంటున్నారు సార్? మీరు ఎంతో కష్టపడి బాగా చదువుకొని జాబ్ తెచ్చుకున్నారు కదా, మీ పిల్లలకి మీరు ఎందుకు చదువు చెప్పలేకపోతున్నారు? ఎందుకంటే మీపై మీకు నమ్మకం లేదు కాబట్టి. ఫస్ట్ మీ పిల్లల్ని మీరు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయించండి, ఆ తర్వాత మా పిల్లల్ని మేము గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేపిస్తాం. బంగారం, ఐ లవ్ యూ రా. నువ్వంటే ప్రాణం రా. మొన్న ఒక అమ్మాయికి కూడా ఇదే మాట చెప్పావు కదరా. ఆడుకోవడానికి ఎంతమందితో చెప్తే ఏముందిరా? ఆడుకోవాలనుకుంటే వస్తువుతో ఆడుకో, మనసుతో కాదు. సురేష్, ఏంటి? ఒక సంవత్సరం కిందట నిన్ను ప్రేమించిన అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది కదా. అవును. ఇప్పుడు అమ్మాయి వస్తే ఏం చేస్తావు? ఏం చేస్తా? ఏం చేయను. ఏంట్రా అంటున్నావు? ఇంకేం చేయాలా? తన దగ్గరికి వెళ్ళి తన కాళ్ళు పట్టుకొని నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వే నా ప్రాణం అని బతిమాలాలా? నాకు ఆ కర్మేం పట్టలేదు. అయినా వజ్రాన్ని పోగొట్టుకుంది తను, నేను కాదురా. బా కేకరా సురేష్, నువ్వు నీ పిల్లలతో చూడు. ప్రతి అమ్మాయికి ఒక కల ఉంటుంది. తనకు మంచి మనసున్న, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న, తనని బాగా ప్రేమించే మగాడు భర్తగా రావాలి అని. కానీ నేనొక్కనే ఎంతమంది అమ్మాయిల కల నిజం చేయగలను? ప్రేమ కొందరికి బాధనిస్తుంది, మరికొందరికి సంతోషాన్ని ఇస్తుంది. కానీ నాకు మాత్రం సంతోషంతో కూడిన తన జ్ఞాపకాలను ఇచ్చింది. గతాన్ని మర్చిపోవచ్చేమో, జ్ఞాపకాలని కాదు. చిన్నపిల్లల చేతికి మొబైల్ ఇచ్చినా, కొంతమందికి మన మనసు ఇచ్చినా, వాళ్ళు చేసేది ఒకటే, గేమ్స్ ఆడడం. నీ హృదయంలో ఎవరికి ప్రత్యేక స్థానం ఇవ్వకు. ఒకవేళ ఇచ్చావా, పగలగొట్టి వెళ్ళిపోతారు. ప్రాణం లేని రాయికి గుడి కట్టినా పర్వాలేదు, కానీ నువ్వంటే ఇష్టం లేని వ్యక్తికి నీ గుండెల్లో చోటు మాత్రం ఇవ్వకు. సురేష్ అన్న, ఏంట్రా? నువ్వు ఎవరన్నా ప్రేమించావా? ప్రేమించడం ఏంట్రా? ప్రేమిస్తున్నా కదా. అవునా? ఎంతగా ప్రేమిస్తున్నావు? ఎంతలా అంటే తను తప్పు చేస్తే చంప మీద కొట్టే అంత, తను బాధలో ఉన్నప్పుడు కన్నీరు వస్తే నా చేత్తో తుడిచే అంత, తను ఒంటరిగా ఫీల్ అవుతున్నప్పుడు భుజం తట్టి నేనున్నాను అని ధైర్యం చెప్పే అంత. అవునా? ఎవరు తను? నేనే. నువ్వా?
అవునరా, ఒకరిని ప్రేమించి మోసపోయి బాధపడడం కన్నా నన్ను నిన్ను ప్రేమించుకొని హ్యాపీగా ఉండడం కరెక్ట్ కదా. సింగిల్ కింగులం తెల్ల తెల్లకున్న తాజ్ మహల్ కి రంగులే